హాయ్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీ ఈ రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా మనం ఇప్పుడు కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, ఈ పెడన నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ నియోజకవర్గంకి వచ్చాము. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఓటర్ నాడి ఎలా ఉంది, ఆ విషయం తెలుసుకునేందుకు మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే అండి, మీ పేరేం పేరు? శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఈసారి ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాలంటే అతనే కోరుకోవాలి మనం. ఇది ఇప్పుడు ఏదో జగన్ వచ్చి ఇది పవన్ కళ్యాణ్ పక్కా పవన్ నిజం. అమ్మ చిరంజీవి ఫ్యాన్స్, నా బ్లడ్ కోసినా చిరంజీవి వస్తాడు. ఆ బ్లడ్ అట్టా అంటది మాది. అంటే మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉండి కూడా అయినా సరే చంద్రబాబు నాయుడే కావాలి. ఎందుకంటే ఇది మధ్యలో ఆగిపోద్ది. ఇది ఈ రన్నింగ్ ఏది కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మధ్యలో అయిపోయింది అది చెల్లా చెదర అయిపోద్ది, కంటిన్యూషన్ అవ్వదు కదా. ఇది మళ్ళీ రావాలంటే కదా మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి. టంకా బలాన్ని చెబుతున్నా. ఎవరు చెప్పినా సరే, ఎవరు ఇచ్చినా చెప్పినా మొఖమాట రాని చెబుతున్నా నేను. సరే, ఈ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మీకేం నచ్చింది? అన్నీ నచ్చినాయి. లేని వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఉండే వాళ్ళకి మొత్తం అటు ఇటు కాకుండా అన్ని వర్గాలకే న్యాయం చేశాడు. నాన్న 200 పింఛను 2000 చేశాడమ్మా. వృద్ధాప్య పింఛను అన్నీ, రోడ్లు కానీ ఇవి కానీ అభివృద్ధి చెందాలంటే, రోడ్లు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి. ఒక వర్గం బాగుపడాలంటే కూడా చంద్రబాబు నాయుడు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు పెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా ఫలాలు అందినాయా? ఏమందలా. అయినా సరే నేను చంద్రబాబు నాయుడు కావాలంటే, అంటే నేను ఎక్కువ రాజ్యం తిరగను. నాకు ఇలాంటి ఇష్టం, కష్టాన్ని నమ్ముకునే ఉన్నాను అమ్మా. రైట్. మేము కూడా యోయో టీవీ ప్రయత్నం ఏంటంటే కష్టాలు పడి నమ్ముకునే వాళ్ళు కామన్ మెన్ యొక్క ఒపీనియన్ తెలుసుకోవడానికే మేము వచ్చాము ఇక్కడికి. అందుకే ఒక ఒపీనియన్గా మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాము. ఫైనల్గా చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలని మీరు అనుకుంటున్నారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా మీరు చంద్రబాబు నాయుడు రావాలంటున్నాడు. సరే, ఈసారి అంటే జగన్ వస్తున్నాడు ఒకవైపు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఒకవైపు, కాంగ్రెస్, బీజేపీ ఇన్ని పార్టీలు తట్టుకొని ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉంది. తీసుకున్న వాళ్ళు, ఓ హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వేయాల్సిందే ఓటు ఖచ్చితంగా. అతని ఫలాలు అందుకున్న వాళ్ళు కూడా వేయాలి. ఏదో వచ్చాం దారి మర్చిపోయాం అని పద్ధతి కాదు, అది సమంజసం కాదు. అది అమ్మా మనం తీసుకున్న దానికి ఉండాలి ఒక హృదయం అనేది, దానికి ప్రతిఫలం చూపించాలి మనం కూడా. అదే నేను చెప్పేది అదే. సో లాస్ట్ ఫైనల్గా మీరు మద్దతు ఇస్తే సీఎంగా ఎవరికి మద్దతు ఇస్తారు? సీఎం చంద్రబాబు నాయుడు 100% పక్కా. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? ఫైన్. ఏం పేరు మీ పేరు? షేక్ ఇస్మాయిల్. ఇస్మాయిల్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఫైన్. రైట్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, హడావిడి కనబడుతుంది. ఒక చదువుకున్న యువకుడివి నువ్వు. ఈ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఎందుకంటే ఆయన వస్తే పేదలకు కానివ్వండి, చదువుకున్న వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి లాభం జరిగిద్ది. పేదలకు ఎలా అంటే చాలామంది వృత్తులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్లు 3000 చేస్తా అన్నారు. చదువుకున్న వాళ్ళకి అయితే ప్రత్యేక హోదా వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అందుకే అతని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని నీ కోరిక. రైట్. 5 years నుంచి చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా. ఎలా ఉంది ఈ 5 yearsలో డెవలప్మెంట్? మీకు ఏమన్నా అనిపించిందా? బాగా అనిపించిందా? డెవలప్మెంట్ ఏం లేదు. ఇక్కడ పోర్ట్ భూములు అన్నారు, పోర్ట్ ఎక్కడో కడుతున్నారు, ఇక్కడ భూములు కూడా తీసుకుంటున్నారు. దానివల్ల చాలామంది ప్రజలు కావండి, రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకుంటా అన్నాడు. 33 ఎకరాల్లో పోర్ట్ కడతారా? కట్టరుగా. ఇప్పుడు ఎలక్షన్ అయ్యేదాకా 33 ఎకరాలు కాదని చెప్తాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఆ ఎకరాలు కూడా తీసుకుంటాడు, అన్నీ తీసుకుని ఇంకా పోర్ట్ వస్తే మీ అందరి భవిష్యత్తు మారిద్ది, ఉద్యోగాలు వస్తాయి, అది వస్తాయి అని చెప్పి అందరు మాయ మాటలు చెప్పి మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్. అంటే ఈ 5 yearsలో మీకు కానీ మీ కుటుంబానికి కానీ, అంటే నువ్వు చదువుకున్న యువకుడివి, చదువుకుంటున్నావు, స్కాలర్షిప్సే కానీ మీ కుటుంబానికి ఏ పథకాలు మీకు ఏమి అందలేదా? ఏ డెవలప్మెంట్ మీకు జరగలేదా? స్కాలర్షిప్ నేను డిగ్రీ చదువుతున్నాను, స్కాలర్షిప్గా పెట్టాను నేను. ఇప్పటివరకు ఒక్కసారి 2000 రూపాయలు వచ్చినాయి అంతే. ఇప్పుడు దాకా ₹1 కూడా రాలా. సరే, వేరే పథకాలు మీ కుటుంబానికి ఏమందలేదా? లేదు, ఏమందలేదు. రైట్. జగన్ వస్తే మరి డెవలప్మెంట్ అవుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ ఎలా చేస్తున్నావు? జగన్ వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరిగిద్ది అనుకున్నాం. అతను నాన్నగారి ఎలా చేశారో అంతకన్నా బాగా చేస్తారని భావిస్తున్నారు. సో ఈ ఎలక్షన్స్లో చాలా పోటాపోటీగా ఎలక్షన్ జరగబోతున్నాయి.
ఎందుకంటే ఫ్రెష్గా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా పోటీ ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ పోటీని తట్టుకొని మరి జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎక్కడుంది పవన్ కళ్యాణ్ పోటీ అంత ఏం లేదుగా. ఏం లేదా? లేదు అస్సలు. అంటే ఓట్లు చీల్తాకైతే ఉంది, అతను అంత పోటీ అయితే ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వడు. ఫైనల్గా నువ్వు మద్దతు ఎవరికి ఇస్తావు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ పెడన నియోజకవర్గంలో గత 5 years నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఎలా ఉంది ఆయన అభివృద్ధి ఎలా చేశాడు? మీ అందరికీ అందుబాటులో ఉంటాడా? ఈ పెడన నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడా ఎప్పుడన్నా? అంటే అతను టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే అభివృద్ధి అయితే జరుగుతుంది, వేరే వాళ్ళకైతే జరగట్లేదు నేను భావిస్తున్నాను. లేదు. పెడన ఎలా ఉంది డెవలప్మెంట్? పెడన డెవలప్మెంట్ ఏముంది? ఏం లేదా? ఏం జరగలేదా? వస్తే పింఛన్లు ఎవరైనా వచ్చినాయేమో అంతే. సో ఫైనల్గా నీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు 100%. పెడనలో జోగి రమేష్ గారు. బ్రదర్ ఏం పేరండి మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు చెప్పండి. కృష్ణ గారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? టీడీపీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఉంది, అభివృద్ధి చేశారు కదా ఆయన. ఇప్పుడు ఏం అభివృద్ధి కనబడింది మీకు? ఉంది కదా, కనపడుతుంది కదా, మీకు కూడా కనపడుతుంది కదా ఆయన చేసింది. నాకు కనబడు వేరు, మీరు చేసిన అభివృద్ధి కనబడింది వేరు. ఏం అభివృద్ధి కనబడింది? రోడ్లు కానీ, ఇప్పుడు పెన్షన్లు కానీ, మొత్తం సమస్తం ప్రస్తుతానికి అంతా బాగుంది. నెక్స్ట్ కూడా వస్తే ఇంకా డెవలప్ అవుద్ది. ఆయన ఉంటే ఇంకా డెవలప్ అవుద్ది. సరే అండి, చాలా డెవలప్మెంట్ చేశారు. రోడ్లు కానీ సంక్షేమ ఫలాల విషయం గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ పెడన నియోజకవర్గం సంబంధించిన ఒక ఓటర్ ఇక్కడ కాబట్టి చెప్పండి, మీకు ఎంతవరకు సంక్షేమ పథకాలు అందినాయి మీకు కానీ మీ కుటుంబానికి కానీ? వ్యవసాయం నిమిత్తం ఇన్సూరెన్స్లు వచ్చినాయి మాకు. ప్లస్ వచ్చి పొలాలు పోతే మామూలు ఇన్సూరెన్స్లు ఇచ్చారు. ఇంకేకం కొంచెం రుణమాఫీలో అవి జరుగుతున్నాయి. సరే, మొత్తం మీద చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగుంది. సరే, మరి ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? ఒకవైపు జగన్, ఒకవైపు జనసేన, మిగతా పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. ఈ పోటీ ఎలా ఉండబోతుంది? అయినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ అవుతారా? అవుతారు. 90%. 90% అంతేనా? సరేనండి, ఓకే. ఈ పెడన నియోజకవర్గంలో గతంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతుంది వెంకట్రావు గారు. సో ఆయన అభివృద్ధి ఎలా చేశాడు ఈ పెడన నియోజకవర్గానికి? ఆయన అందుబాటులో ఉంటాడా ఎప్పటికీ? అందరికీ, ప్రజలకందరికీ అందుబాటులో ఉంటారా? ఉంటారు. ఎలాంటి అభివృద్ధి చేశారండి ఆయన కూడా. ఇప్పుడు మా ఊరికి వచ్చి చాలా చేశారు. అలాగే రమేష్ గారు కూడా కాంగ్రెస్లో ఉండగా రోడ్లు వేయించారు, వాటర్ ట్యాంకులు కట్టించారు. ఆయన కూడా బాగా చేశారండి మా ఊరికి పెడన. మొత్తం మీద పెడన నియోజకవర్గం బాగానే డెవలప్ అయిందా? బాగుంది సార్. ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ బాగైందా? అంత ముందుకే బాగా చేశారా? రమేష్ గారు వచ్చాక కొంత బాగా జరిగింది, జోగి రమేష్ గారు అంతకితం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకేంటి అనేది ఎవరికి తెలియదు. ఇద్దరు పోటీ పడుకున్నారు, కృష్ణప్రసాద్ గారు, రమేష్ గారు. ఎవరికి చెప్పలేం గెలుపు ఎవరిది అనేది ఇక్కడ. అది సరే, మొత్తం మీద ఈసారి నువ్వు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారు. పక్కా 100%. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.